అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాల్టి రీడింగ్ వచ్చేసి ఏంటంటే, లాస్ట్ టైమ్ మిమ్మల్ని చూసినప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏమనుకున్నారు? వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? ఇంకా మీతో ఏదైనా చెప్పాలనుకున్నారా? ఒకవేళ ఏదైనా చెప్పాలనుకుంటే ఏంటి అది అని చెప్పేసి ఈ రీడింగ్‌లో మనము చూద్దాము. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇదొచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అనమాట. సో, ఇందులో టైమ్ స్టాంప్స్ అనేవి ఏవి ఉండవు. స్ట్రెయిట్ అవే రీడింగ్ అనమాట. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఇది మీకోసం కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ అట్లీస్ట్ 30-50% అయినా మీతో రెజొనేట్ అవ్వాలి. ఎక్కువనే రెజొనేట్ అవుతుంది. అలా అవుతేనే ఇది మీ రీడింగ్ అని చెప్పేసి, అలా అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం అనమాట. ఓకే. నాకు తెలిసి ఈ పర్సన్ నేను ఏస్ ఆఫ్ కప్స్ చూశాను. జస్ట్ మెసేజ్. ఈ పర్సన్‌కి మీరంటే చాలా చాలా లవ్ ఉంది. కానీ అది హోల్డ్ అనమాట. లైక్ చెప్పలేదని అనిపిస్తుంది. ఓకే. ఫీలింగ్స్ చాలా ఎమోషనల్లీ ఫీల్ అయ్యారు. కానీ ఏం చెప్పలేకపోయారేమో అన్నట్లు అనిపిస్తుంది. చూద్దాం మరి రీడింగ్ ఎక్కడికి తీసుకెళ్తుందో. అండ్ మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని యొక్క డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్‌లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. లెట్స్ గెట్ ఇంటు ద రీడింగ్. చూద్దాం మరి ఈ పర్సన్ లాస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అసలు మీతో ఏం చెప్పాలనుకున్నారు అన్నది. ఓకే. సో, ఫస్ట్ కార్డ్ వచ్చేసి ద ఎంపరర్. ఓకే. ఓకే. ఎంపరర్ అండ్ ద ఎంప్రెస్. వావ్! డివైన్ మాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఇన్ ద వన్ రీడింగ్. ఫస్ట్ టైం అనుకుంటాను మన తెలుగు ఛానల్‌లో ఇది జరగడము. ఓకే. నేను డోర్ ఏసేస్తాను. నేను ప్రశాంతంగా వాతావరణం బావుందని చెప్పేసి డోర్ ఓపెన్ పెట్టి రీడింగ్ చేస్తున్నాను. కానీ చాలా చాలా సౌండ్స్ అన్నీ ఉన్నాయి. డిస్టర్బెన్స్ ఉంది. ఇప్పుడొస్తాను. ఒక్క నిమిషం. ఓకే. ఎంపరర్ అండ్ ద ఎంప్రెస్ ఇద్దరు ఒకే రీడింగ్‌లో వచ్చారు. డివైన్ మాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ. ఓకే. సో, చూద్దాము. 4 ఆఫ్ స్వోర్డ్స్ రివర్స్ వచ్చింది. ద హెర్మిట్ కూడా రివర్స్ వచ్చింది. ఓహ్! 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 ఓకే. ఓకే. యూనివర్స్. ఓకే. డెవిల్ వచ్చింది. చాలా మందికి థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉన్నట్లు అనిపిస్తుంది ఇక్కడ. ఓకే. అందుకనే ఇక్కడ స్టక్ ఎనర్జీ చూపిస్తుంది. దానివల్లే దూరం అయి ఉండొచ్చు ఈ పర్సన్ మీ నుంచి. ఓకే. యూనివర్స్ ప్లీజ్ షో మీ హౌ మై కలెక్టివ్స్ పర్సన్ ఫెల్ట్ వెన్ దే సా దెమ్ లాస్ట్ టైం చూసినప్పుడు నా కలెక్టివ్ ఒక్క పర్సన్ ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళు వీళ్ళతో ఏం చెప్పాలనుకున్నారు? ప్లీజ్ షో మీ యూనివర్స్. ప్లీజ్ షో మీ. 8 ఆఫ్ వాండ్స్ కమ్యూనికేట్ అయ్యింది చాలా మందికి. 10 ఆఫ్ వాండ్స్, 10 ఆఫ్ స్వోర్డ్స్. ఓకే. 7 ఆఫ్ కప్స్. One more card. The Tower. Oh. 8 of Cups. ఓకే. కలెక్టివ్ చాలా మందికి మీలో ఏదో సడన్ చేంజెస్ అయితే జరిగింది మీ కనెక్షన్‌కి వచ్చేసరికి ఇక్కడ. ఓకే. చాలా చాలా సడన్ చేంజెస్ అయింది. 8 ఆఫ్ వాండ్స్‌తో ఇక్కడ 8 ఆఫ్ కప్స్ కూడా చూపిస్తుంది. మీ ఇద్దరి మధ్యలో రీసెంట్‌గా ఏదైనా కమ్యూనికేషన్ జరిగిండొచ్చు. రీసెంట్ నేను మళ్ళీ అంటున్నాను. ఈ గాయం మీకు ఈ ఈ ఈ పర్సన్ నుంచి దూరం అయిపోయినా మీకు వాళ్ళ థాట్స్ ఇంకా వెంటబడుతూ ఉన్నాయి. వాళ్ళ మీతో లైక్ నిన్నే జరిగింది అన్న ఫీలింగ్ వస్తుందంటే రీసెంట్ అనమాట. కానీ ఇక్కడ నేను టైమ్ లైన్ ప్రకారం చెప్పాలంటే 2 వీక్స్ అయ్యుండొచ్చు, 1 మంత్. నా వరకు రీసెంట్ అంటే అట్‌లీస్ట్ 4 మంత్స్ అనమాట. 4 మంత్స్ బ్యాక్ వరకు జరిగిన సిట్యుయేషన్ అన్నట్లు నాకిక్కడ అనిపిస్తుంది. ఓకే. రీసెంట్‌గా మీరు అలా మూవ్ అయ్యుండొచ్చు. కాకపోయినా అగైన్ ఐయామ్ సేయింగ్ దట్ పెయిన్ అన్నది రీసెంట్‌గా జరిగిందన్న ఫీలింగ్ అనమాట. సో, 8 ఆఫ్ కప్స్‌తో ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీరు హ్మ్. ఓకే. మనకిక్కడ రీడింగ్ వస్తుంది. చూపిస్తాను. ఓకే. ఈ పర్సన్ ఓకే. మీ పర్సన్ ఏదైతే ఉందో వాళ్ళు మీతో అబద్ధాలు చెప్పడము, డిసానెస్ట్‌గా ఉండడము, అబద్ధాలు చెప్పకుండా లైక్ ఏదో దాచిపెడుతూ ఉండడము సీక్రెట్. వెరీ వెరీ డిసెప్టివ్ ఎనర్జీ అనమాట. ఫుల్ మూన్ టైమ్‌లో రీసెంట్‌గా ఫుల్ మూన్ జరిగింది. ఆ టైమ్‌లో కూడా ఎవరికన్నా కమ్యూనికేషన్ జరిగిండొచ్చు. ఓకే. ఆ టైమ్‌లో ఈ పర్సన్ మీతో ఏమని చెప్పాలనుకుని సమ్ గొడవ, ఎమోషనల్లీ సంథింగ్ అలాంటిది ఏదైనా కూడా అయ్యుండొచ్చనమాట. ఫుల్ మూన్ టైమ్‌లో ఏదైనా జరిగిండొచ్చు మీలో చాలా మందికి. ఓకే. సో, 7 ఆఫ్ స్వోర్డ్స్‌తో ఇక్కడ ఫుల్ మూన్ ఎనర్జీ చూపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. వెరీ వెరీ డిసెప్టివ్ ఎనర్జీ అనమాట. సో, ఈ పర్సన్ మీతో డిసానెస్ట్‌గా ఉండడము,
కరెక్ట్‌గా ఉన్నది ఉన్నట్టు చెప్పకపోవడము, లేకపోతే వచ్చి వాళ్ళు మీతో మెసేజ్ చేసిండొచ్చు. మెసేజ్ చేసి హాయ్ అని మాట్లాడి వెంటనే మళ్ళీ మిమ్మల్ని బ్లాక్ చేసేసేయడము, లేకపోతే దూరం పారిపోవడము, వెళ్ళిపోవడము లైక్ రన్నింగ్ అవే అన్నమాట. ఇలాంటిదంతా ఏదో జరిగింది. సో, దానివల్ల ఇక్కడేంటంటే మీకు చాలా చాలా ఇక్కడ చూడండి మనకి 9 ఆఫ్ సోర్డ్స్ చూపిస్తుంది. మళ్ళీ మీరు సేమ్ అన్నమాట. ఏంటిది నేను అంతా అయిపోయింది. ఇప్పుడంతా బావుందిలే అనుకున్న టైంకి మళ్ళా స్ట్రెస్. ఓకే. సంథింగ్ ఏదో వాళ్ళు దాచిపెట్టారు. మీరు దాని గురించి తెలుసుకున్నారు. అది తెలిసిన తర్వాత ఐదర్ ఈ పర్సన్ పారిపోయుండొచ్చు. లేకపోతే ఈ పర్సన్ మీకు ఒక ట్రూత్ చెప్పిండొచ్చు. వీళ్ళు చెప్పకున్నా వీళ్ళ గురించి సంబంధించి ఎక్కడి నుంచైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింటుందనమాట. దానివల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు. ఇక్కడ 9 ఆఫ్ సోర్డ్స్‌తో మీరు యాంగ్షియస్ ఉండడము, ఫోకస్ చేయకపోవడం వర్క్ విషయంలో, ఈవెన్ నిద్రపోవడం కూడా సరిగ్గా రాకపోవడము, నిద్రపోవడం సరిగ్గా రాకపోవడం ఇదంతా అనమాట. నాకు చెప్పడానికి రాలేదది. సో, సంథింగ్ థాట్స్ అనేవి చాలా చాలా రన్ చేశాయి. అదొక్కటే కాదు నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, ఈ పర్సన్ డిసెప్టివ్ ఉన్నారా? ఏదైతే మీతో చెప్పలేదు చూడండి, దాని గురించి మీరెక్కువ ఆలోచించారు. దాని గురించి ఎందుకు వీళ్ళిలా చేశారు? అసలు ఏం జరిగిందని చెప్పేసి అట్‌లీస్ట్ ఒక ప్రాపర్ రీజన్ ఇవ్వాలి గదా! ఆ విషయం అయ్యుంటుందా? లేకపోతే ఈ విషయం అయ్యుంటుందా? అసలు అప్పుడెప్పుడైనా జరిగిన దాని వల్ల వీళ్ళిలా బిహేవ్ చేశారా? లిటరల్లీ మీరు మీ తల బద్దలు కొట్టుకుంటున్నారనమాట. అసలు ఎందుకు ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేశారు? ఒక మాట చెప్పింటేనే బావుండు గదా! అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారనమాట. సో, నిద్ర లేదు, ఏం లేదు. కొంతమందికి నాకు తెలుసు ఈ మెసేజ్ అయితే రెసొనేట్ అవుతుంది తీసుకోండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఎవ్రి రీడింగ్‌లో రెసొనేట్ అవ్వకపోతే ఇది మీకోసం కాదు. అంతే. డోంట్ ఫోర్స్ ఇమాజినేషన్ అస్సలనుకోండి. అవునా! ఈ పర్సన్ అయితే థర్డ్ పార్టీలో ఉన్నారా? అన్న థాట్‌లోకి రావద్దండి. ఓకే. ఎందుకంటే అది మీకు తెలిస్తేనే మీరు కన్ఫర్మ్ జేసుకోండి. తెలియకపోతే ఇట్స్ ఓకే. ఎందుకంటే ఇక్కడ చూపిస్తుంది. ఈ పర్సన్ మీతో ఈథర్ మ్యారేజ్‌కి సంబంధించి డీటెయిల్స్ అయినా దాచిండొచ్చు. ఓకే. వీళ్ళు మ్యారీడ్ అయినప్పటికీ మీతో సింగిల్‌గా ఉన్నాను నేనని చెప్పి బిహేవ్ చేసిండొచ్చు. లేకపోతే కొంతమందికి ఎంగేజ్‌మెంట్ అని జెప్పేసి, వేరే వాళ్ళతో హైయర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ అని జెప్పేసి సంథింగ్ ఇలాంటిదేదో ఉందన్నమాట. ఓకే. మ్యారిటల్‌కి సంబంధించి ఈ ట్రెడిషనల్ ఓల్డ్ మెన్ ఐ మీన్ లైక్ ట్రెడిషన్ థింగ్ ఉంటుంది గదా! సో, దానికి సంబంధించి కొంతమంది రిలీజియస్‌కి కూడా సంబంధించి కూడా దాచిపెట్టుండొచ్చనమాట. సో, అది దాచిపెట్టేసరికి మీకు తెలిసేసరికి దాని గురించి మీకు నచ్చలేదు. మీరేమనుకున్నారంటే డిసైడ్ అయిపోయారు ఇక్కడ వాక్ ఆఫ్ వెళ్ళిపోవడమే బెస్ట్ ఈ కనెక్షన్‌లో ఉంటే అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని ఎమోషనల్లీ చాలా హర్ట్ అయ్యారనమాట మీరిక్కడ. ఎమోషన్స్ చూపిస్తుంది. ఎమోషనల్లీ వాక్ అవే మీరు. సరే ఒక నిమిషం నేను కెమెరా చెక్ చేశాను రికార్డ్ అవుతుందో లేదో అని డౌట్ వచ్చింది. సో, ఎయిట్ ఆఫ్ కప్స్‌తో నేనింక తీసుకోలేను. నా వల్ల కుదరదు అని చెప్పేసి వాకింగ్ అవే అనమాట. నాకిక్కడ ఒక ఫీలింగ్ గూడా ఎలాంటిదనిపిస్తుందంటే ఎయిట్ ఆఫ్ కప్స్‌తో లిటరల్లీ మనకి మనసు బరువెక్కిపోతుంది చూడండి. హర్ట్ అయిపోయి అసలు ఎందుకు నేను ఇంతగానం చేస్తే ఈ పర్సన్ కోసము వీళ్ళెందుకు నన్ను ఇలా ట్రీట్ చేశారు? నా వల్ల కాదు. ఇంక నాతో కుదరదు అని చెప్పేసి వెళ్ళిపోవడం అనమాట. కంప్లీట్‌లీ ఇంకా వెనక్కి తిరగడము. నాకేమనిపిస్తుందంటే చాలామంది మీలో ఎమోషన్స్ బాగా అటాచ్ అయిపోయి ఈ పర్సన్‌కి ఆహ్, మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకున్న ఛాన్సెస్ గూడా ఉందిక్కడ. ఎందుకంటే ఈ ఎయిట్ ఆఫ్ కప్స్‌లో ఎమోషన్స్ ఏంటంటే వేరే వాళ్ళకి ఎక్కువ ఇవ్వడము, మనల్ని మనం నెగ్లెక్ట్ చేసుకోవడం అనమాట. సో, మీరది చూపించుండొచ్చు. కానీ ఇక్కడ మీకేంటంటే ఇంక మీరు నా వల్ల ఇంక ఇచ్చేసింది చాలు. ఇంక నేను వెళ్ళిపోవడమే బెస్ట్ అని చెప్పేసి వాకింగ్ అవే అనమాట. మీ సన్ సైడ్ మీరిక్కడ సన్ కనిపిస్తుందా? 9 ఆఫ్ కప్స్. మీకేదైతే హ్యాపీనెస్ ఇస్తుందో. సో, ఇక్కడ నాకు సన్ కార్డ్ చూపిస్తున్నందుకు చాలా మందికి ఇక్కడ ఏమనిపిస్తుందంటే మీరు మీ సక్సెస్ అని చెప్పేసి, కెరియర్ గ్రోత్ అని చెప్పేసి లేకపోతే ఇంకా జనరల్లీ ట్రావెల్ అని చెప్పేసి పీస్, హార్మనీ ఇలాంటి దాని దగ్గరికి వెళ్ళిపోతున్నారనమాట. ఈ కనెక్షన్ దగ్గరకొచ్చేసరికి మీకు చాలా చాలా అప్‌సెట్ అయింది. సో, ఇప్పుడు చూడండి ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారో. వీళ్ళ ఫీలింగ్స్ చూద్దాము. వీళ్ళేం చెప్పాలనుకుంటున్నారో చూద్దాము. ఈ పర్సన్ అయ్యో! నా రింగ్స్ నేను వేసుకోలేదే ఈరోజు. ఇప్పుడే చూస్తున్నాను నేను. ఓకే. ఈ పర్సన్‌కి చాలా షాక్. ఓకే. వీళ్ళకి ఇక టవర్ కార్డ్‌తో మీరు వాక్ అవే చేసినా, ఓకే. ఒకవేళ మీరేదన్నా అన్నా, మీకు తెలిసిందని చెప్పేసి, మీరు ఈ పర్సన్‌తో మీరు ఎమోషనల్లీ హర్ట్ అయినప్పటికీను, మీరు వాళ్ళతో అలా ట్రీట్ చేసి ఉండకపోయుండొచ్చు. అంటే ఎలా అంటే, ఓకే. నీకు నచ్చట్లేదు గదా! ఓకే. ఇట్స్ ఫైన్. నేనెళ్ళిపోతాను అని చెప్పేసి మీరు ఒక్కసారిగా డెసిషన్ తీసుకొని వాక్ ఆఫ్ చేయడానికి నిర్ణయించుకున్నారనమాట. అలా జరిగిండొచ్చు. ఇక్కడ టవర్ కార్డ్‌తో సంథింగ్ ఏదో సీరియస్ జరిగింది. ఓకే. మీ ఇద్దరి మధ్యలో లాస్ట్ టైమ్ మీరు చూసుకున్నప్పుడు ఐదర్ ఈ పర్సనే మీకు నిజం చెప్పిండొచ్చు. ఓకే. లేకపోతే మీకు ఆల్రెడీ తెలిసి మీరు వాళ్ళకి బయట చెప్పిండొచ్చు, మాట్లాడిండొచ్చు. నాకు ఆల్రెడీ తెలుసు దీని గురించి అని చెప్పేసి అన్నమాట. ఓకే. కొంతమందికి ఒక చిన్న మెసేజ్ వస్తుంది. మళ్ళీ రెసొనేట్ అవుతేనే తీసుకోండి లేకపోతే లేదు. కొంతమందికి కూడా బిగ్ షాకింగ్ న్యూస్ అనేది తెలుస్తుంది. ఇక్కడ లాస్ట్ టైమ్ చూసినప్పుడు. బిగ్ షాకింగ్ న్యూస్ కొంతమందికేంటంటే లైక్ హ్మ్. ఈ ఈ ఈ పర్సన్‌కి ఆహ్,
వీళ్ళకి ఆల్రెడీ ఫ్యామిలీ ఉందని తెలిసుండడము. ఇక్కడ ప్రెగ్నెన్సీ చూపిస్తుంది. ఓకే. ద ఎంప్రెస్ కార్డ్‌తో కొంతమందికి ఆల్రెడీ ఈ పర్సన్ వేరే వాళ్ళతో ఇన్వాల్వ్‌మెంట్ ఉండి కిడ్స్ ఉన్నారని చెప్పి తెలియడము. ఇలాంటిదనమాట. సంథింగ్ ఇలా సీక్రెట్‌గా బయటికి రావడం అనమాట. అలాంటిదేదో జరిగింది. చాలా చాలా షాకింగ్ అనమాట ఇక్కడ. ఓకే. సో, ఈ పర్సన్‌కి ఇప్పుడు లైక్ యూ నో ఇప్పుడు వీళ్ళెలా ఫీల్ అవుతారంటే, ఆ షాకింగ్ న్యూస్ చెప్పిన తర్వాత వీళ్ళకి తెలుసు. ఏమని జెప్పేసి, మీ 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 క్యారెక్టరిస్టిక్ వచ్చేసి ద ఎంప్రెస్‌తో యూ ఆర్ వెరీ నర్చరింగ్, వెరీ కేరింగ్ పర్సన్, వెరీ కైండ్ పర్సన్. మిమ్మల్ని చాలా హర్ట్ చేశారని చెప్పేసి తెలుసు. కాబట్టి ఈ పర్సన్ చేసిన బిహేవియర్‌కి టవర్ కార్డ్‌తో ఒక్కసారిగా వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, అయ్యో! నా పర్సన్ ఇన్ని రోజుల నుంచి ఈ కనెక్షన్ మొత్తము ఒక ఫౌండేషన్ మీద, ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ మీద బిల్ట్ అయిందనుకున్నారు. కానీ నేను వాళ్ళ లైఫ్‌లో కంప్లీట్‌లీ ఈ యొక్క న్యూస్ చెప్పేసి కంప్లీట్‌లీ పడిపోవడం. మొత్తం టవర్ పడిపోయిందే అని చెప్పి థాట్ అయితే వీళ్ళకుంది. ఓకే. కానీ నేనొక మాట చెప్తాను. ఇక్కడ అలాంటి థాట్ ఉన్న ఈ పర్సన్ ఇక్కడ ద ఎంపరర్‌తో. ద ఎంపరర్ ఎలా అంటే ఈవెన్ ఎమోషన్స్ ఉన్నప్పటికీ తనెప్పుడు బయట పెట్టడనమాట. మన ఇంట్లో ఒక డ్యాడ్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనము ఒక డ్యాడ్ అనుకోండి. డ్యాడ్ ఎలా అంటే మా ప్రేమ చూపించడు అంత ఈజీగా. రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, ప్రాక్టికల్‌గా ఉండాలి అని చెప్పేసి అంత ఈజీగా ఉండరు. సో, ఈ పర్సన్ గూడా చెప్పింది చెప్పేసి వాళ్ళు మీకంటూ ఒక షాక్ ఇచ్చేసి మొత్తం అంతా పడిపోయినా వీళ్ళు జస్ట్ స్టబర్న్‌గా ఇంకా ఇది ఇంతే ఇంక నేను చేయలేను. నా వల్ల ఏం కాదు అని చెప్పడం అనమాట. డామినేటింగ్‌గా, అథారిటేటివ్‌గా. వాళ్ళ ఎమోషన్స్ అనేది బయటికి చూపించలేదు. దానివల్ల మీరు ఇంకా ఎక్కువ హర్ట్ అవ్వడం. ఈ పర్సన్ అట్‌లీస్ట్ చెప్పి సారీ నేనిలా చేసుండకూడదు. చేసినందుకు ఐ యామ్ సో నేను బాధపడుతున్నానని చెప్పారా అంటే అలా అన్నా ఉందా మీకు? ఓకే. రిగ్రెట్ అన్నా అవుతున్నారు. ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి అనుకున్నా అలా గూడా లేదు. వీళ్ళు చెప్పిన దాన్ని ఇంక నేనేం చేయలేను. ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారని చెప్పడము. లేకపోతే లైక్ యూ నో ఏజ్ అయిపోతుంది కొంతమంది. జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను నేను మీకు. కొంతమందేంటంటే నాకు తప్పదు సొసైటీలో ఉండాలి గదా! అందరి ముందు అని చెప్పడము. సో, రీజన్స్ అన్నమాట. రీజన్స్ ఇలా ఇచ్చి చెప్పడము. సో, దానివల్ల ఇక్కడ వీళ్ళకి ఈ పర్సన్‌కి తెలుసు. వీళ్ళు ఫీల్ అవుతుందేంటంటే వాళ్ళకి అర్థమైపోయింది. కంప్లీట్‌లీ బ్రేక్ చేసేసారు. ఈ కమ్యూనికేషన్‌తో ఏదైతే ఫౌండేషన్ మీద బిల్డ్ అయిందనుకున్నారో అదంతా బ్రేక్ అయిపోయింది. ఇంకా ఏం చేయలేను అని చెప్పిన సిట్యుయేషన్ అనమాట. అది విన్న తర్వాతే మీరు వాక్ ఆన్ చేయడానికి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది. సడెన్ ఇన్ఫర్మేషన్ మీరు డిసైడ్ అయిపోయారు. చాలా మందికి కమిట్మెంట్ రిలేటెడ్, మ్యారేజ్ రిలేటెడ్ అనిపిస్తుంది. ఓకే. ఇంకొంతమందికి నాకిక్కడ ఒక చిన్న మెసేజ్ ఏమనిపిస్తుందంటే, ఈ పర్సన్ మీరు సింగిల్‌గా అనుకున్నారు. కానీ వాళ్ళెప్పుడు మీతో కమిట్మెంట్‌గా అన్నప్పుడు నో, నో అని చెప్తూ ఉండడము. కానీ సడెన్‌లీ వీళ్ళు వేరే పర్సన్‌ని లైక్ నో వేరే పర్సన్‌తో కమిట్మెంట్‌లో ఉండడము. లేకపోతే ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి ఒప్పుకున్నాను అని చెప్పి ఇలాంటిదంతా ఏదో అనిపిస్తుందనమాట. సంథింగ్ అలాంటిదేదో జరిగుంటుంది గూడా ఇక్కడ. ఓకే. మీకనేది అదొక షాక్ అనమాట. అంటే ఇన్ని రోజుల నుంచి నేను అడిగేదానికి నో అని చెప్పేసి సడెన్‌లీ వేరే వాళ్ళొస్తే పేరెంట్స్ కోసం అని చెప్పో, లేకపోతే వాళ్ళు వీళ్ళు అంటున్నారని చెప్పో, సొసైటీ కోసం అని చెప్పేసో ఇలా చేశారు. అంటే ఏంటి? అంటే ఇక్కడ ఈ పర్సన్‌కి అర్థమైంది. వాళ్ళు మిమ్మల్ని ఒక మీ సెల్ఫ్ వర్త్ అనేది తక్కువ అన్నట్టు చూపించినట్లు వాళ్ళకి తెలుస్తుందనమాట. ఓకే. అంటే మీకు అర్థమైంది గదా! నేనక్కడ చెప్పేది. ఇప్పుడు మనల్ని కాదని జెప్పేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లారంటే దాని అర్థం ఏంటి? అంటే నే నేను ఈరోజు కమిట్మెంట్ కాదు నాకు భయము. హ్మ్, మీతో ఉండాలేమో అన్న భయం అన్నట్లే అనిపిస్తుంది గదా! ఎవరికైనా ఆఫ్‌కోర్స్ అలానే అనిపిస్తుంది. సో, ఈ పర్సన్‌కి అర్థమవుతుంది. వాళ్ళు చేసిన పని అదే అని చెప్పేసి. వాళ్ళు మీ సెల్ఫ్ వర్త్‌ని తక్కువ చేశారు. వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు ఇంపార్టెన్స్ తక్కువిచ్చారని చెప్పి అర్థమవుతుంది. డీప్ డౌన్ ఇక్కడ నాకు ఎంపరర్ కనిపిస్తున్నాడే గానీ, ఈ ఎంపరర్ ఫీలింగ్స్ మాత్రం వేరు. ఎంపరర్ ఎప్పుడు ఒక షీల్డ్ వేసుకొని ఉండడం. బయటికి చూపించడనమాట. ఓకే. ఐరన్ షీల్డ్ ఉంటుంది. జనరల్‌గా మనం లైట్ సీర్ అంటాను. హ్మ్. ఏదైతే రైడర్ వేస్‌లో చూస్తే మెయిన్ టారో డెక్‌లో ఈ ఎంపరర్ ఒక షీల్డ్ వేసుకొని ఉండడం అన్నమాట. ప్రొటెక్ట్ చేసుకోవడం లాంటిదనమాట. ఓపెన్ అప్ అవ్వరు. సో, వీళ్ళు ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. మిమ్మల్ని హర్ట్ చేశారని చెప్పేసి, మీ ఫీలింగ్స్‌ని హర్ట్ చేశారని చెప్పేసి, కానీ దాన్ని చూపించలేదు మీకు. మీ ముందు మీతో మాట్లాడినప్పుడు లాస్ట్ టైము వీళ్ళు స్టబర్న్‌గా బిహేవ్ చేయడం అనమాట. అలాంటిది. అదొక్కటే కాదు ఈ పర్సన్‌కి ఏమని అర్థమైందంటే, మిమ్మల్ని ఒక ఇది కొంచెం బాగా అనిపించద్దు. నాకైతే చెప్పాలని ఉండదు యాక్చువల్‌గా. బట్ ఇంకిక్కడ మెసేజొస్తుంది. ఈ పర్సన్‌కి తెలుసు మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా పక్కన పెట్టేసి వీళ్ళు వేరే థింగ్స్ చేస్తున్నారు. ఓకే. తప్పు తప్పు రైట్. ఓపెన్‌గా పెట్టుకున్నారు ఆప్షన్స్ అని జెప్పేసి. కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో వదిలిపెట్టేసారు మిమ్మల్ని. మిమ్మల్ని అస్జంప్షన్ చేసుకోవడంలో వదిలిపెట్టేయడం అనమాట.
మీరే ఊహించుకోవడం. మీ పర్సన్‌కి నేనంటే ఇష్టము, తనకి ఇలా అంటే ఇష్టము, నేనంటే ఇది జరుగుతుంది, అది జరుగుతుందని మీరు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారు ఆ పర్సన్ కంటే. రైట్? అలాంటిదేదో జరిగిందని కూడా ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారిప్పుడు. 7 ఆఫ్ కప్స్‌తో నేనలా చేసుండకుంటే బావుండే అని చెప్పేసి థాట్ కూడా ఉందనమాట. ఓకే. వీళ్ళు లాస్ట్ మీతో తెలిసినప్పుడు మీకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తెలిసిందిది. ఇక్కడ మనకి టవరొచ్చేసి చాలా స్ట్రాంగ్. టవరొచ్చేసి తెలిసిన తర్వాత ఇక్కడ మిగతా కార్డ్స్‌ని చూసి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ చూసిన వెంటనే ఈ టవరొచ్చేసి కొంచెం మీకు మీ వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో మీకొక షాక్ లాంటిదనమాట. మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేదిది. ఓకే. ఈ పర్సన్ చేసిన బిహేవియర్ వెరీ స్టబర్న్ పర్సన్. కొంతమందికి ఈ పర్సన్ నాకు తెలిసి వర్క్‌లో పరిచయం అయ్యుండొచ్చు. ఈదర్ బాస్ అయ్యుండొచ్చు. ఆహ్, ఓకే. ఫాదర్‌లీ క్యారెక్టరిస్టిక్ అని చెప్పొచ్చు. అంటే కొంచెం ఓల్డ్ పర్సన్, ఓల్డ్ మెంటాలిటీ ఇలాంటి థాట్స్ ఉన్న పర్సన్ అనమాట. హ్మ్. సో, వీళ్ళు అదొక్కటే కాదు. వీళ్ళింకా ఎలా ఫీల్ అయ్యారంటే, ఒకవేళ మీకు తెలుసు ఈ పర్సన్ మ్యారీడ్ కాదు. కంప్లీట్‌లీ సింగిల్. వీళ్ళకి కమిట్మెంట్ అనేది భయము. వేరే వాళ్ళతో కూడా లేరు అనంటే, ఈ పర్సన్ ఎలా ఫీల్ అయ్యారంటే లాస్ట్ టైము వీళ్ళకి తెలుసు మీరు చాలా నర్చరింగ్, కేరింగ్ పర్సన్, వెరీ లవింగ్ అని చెప్పేసి. మీతో మాట్లాడి అన్నీ క్లియర్ చేయాలి అని చెప్పేసి. కానీ ఈ పర్సన్ లాస్ట్ టైమ్ మీతో మాట్లాడినప్పుడు సైలెంట్‌గా ఉండడము, లేకపోతే ఏదో రీజన్ ఇవ్వడము. దానికేంటంటే వీళ్ళ మనసులో నేను చాలా కన్‌ఫ్యూజ్డ్ సిట్యుయేషన్‌లో ఉన్నాను. ఎమోషనల్లీ నాకు ఎలా స్టెప్ తీసుకోవాలో తెలీదు. నేనంత వల్నరబుల్ కాదు. కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను అని కూడా చెప్పాలనుకున్నాననమాట. కాబట్టి దీన్ని వదిలిపెట్టేసి ఈ కనెక్షన్ నుంచి దూరం అయిపోయి ఇద్దరము స్ప్లిట్ అవుతేనే బెస్ట్ అని చెప్పి కూడా అనుకునుండొచ్చనమాట. ఓకే. అని చెప్పాలనుకునుండొచ్చు. ఎందుకంటే ఇక్కడ 8 ఆఫ్ కప్స్‌తో మీరది విన్న వెంటనే ఏంటిది లైక్ వెరీ ఈ అసలు నచ్చట్లేదు. మీరింక వాక్ అవే. లైక్ నేనిదంతా వినాలనుకుంటే నాకేంటి ఇక్కడ అవసరము అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోవడం అనమాట. ఓకే. చాలా మందికి మీరు కమ్యూనికేషన్ వచ్చింది. హమ్మయ్య! మాట్లాడుతున్నారు అని అనుకునే లోపే ఇలా అనమాట. ఇలా జరిగింది అన్నట్లు అనిపిస్తుంది. చూద్దాము. షో మీ వాట్ మై కలెక్టివ్స్ పర్సన్ ఫెల్ట్ లాస్ట్ టైమ్ వెన్ దే saw them and what do they wanna say? సెవెన్ ఆఫ్ స్వోర్డ్స్. నేను చెప్పానా ఈ పర్సన్ డిసెప్టివ్ ఉన్నారు అని చెప్పి మీకు అనిపించింది. వీళ్ళు అనిపించడమే కాదు, ఇద్దరు డిసెప్టివ్ ఉన్నారని వాళ్ళకి కూడా తెలుసు. నేను అంటున్నాను ఇక్కడ ఎంపరర్ కార్డ్‌తో పైనకి మాత్రమే ఎమోషన్‌లెస్‌గా చూపిస్తున్నాడు గానీ ఎంపరర్ మనసులో చాలా ఫీలింగ్స్ ఉన్నాయి యాక్చువల్లీ. వాళ్ళకి తెలుసు మీరు పర్ఫెక్ట్ పార్ట్నర్ అని చెప్పేసి గూడా అనమాట. ఇక్కడ ఇంకొక మెసేజ్ వస్తుంది నాకిక్కడ. కొంతమందికి ఈ పర్సన్ ఆల్రెడీ పార్ట్నర్ అయ్యుండొచ్చు. ఓకే. అంటే మీ వైఫ్ లేకపోతే హస్బెండ్ అయ్యుండొచ్చు. ఆహ్, మీ ఇద్దరు మీ ఇద్దరి మధ్యలో గొడవలు, వాళ్ళు ఓపెన్ అప్ అవ్వకపోవడము, చాలా స్టబర్న్‌గా ఉండడము, కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉండడము. ఓకే. ఇలాంటిది కూడా ఉందనమాట. కొంచెం స్ప్లిట్ అయ్యుండొచ్చు. గొడవల వల్ల, మాట మాట అనుకోవడం వల్ల స్ప్లిట్ అయ్యుండొచ్చు. ఏం చెప్పలేదు వీళ్ళు. హ్మ్. ఈ మ్యారేజ్ అంతా ఒక ఫౌండేషన్ మీద బిల్డ్ అయ్యింది అని అనుకునే బదులు ఒక్కసారిగా డిసెప్టివ్ వీళ్ళు ఏదైనా దాచిపెట్టిండొచ్చు మీ 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 దగ్గర నుంచి. ఓకే. ఎందుకంటే ఇక్కడ అనిపిస్తుంది. ఇక్కడ ఇంకా ఎంపరర్ ఇంకా ఎంప్రెస్ కూడా ఉన్నారు కాబట్టి నాకిక్కడ ఎందుకో కొంతమంది స్ప్లిట్ అయిన కపుల్స్ కూడా చూస్తున్నారేమో అన్నట్లు అనిపిస్తుంది రీడింగ్. ఓకే. లాస్ట్ టైమ్ ఈ పర్సన్ మిమ్మల్ని చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? మీతో ఏం అనుకున్నారు? ద లవర్స్. 2 మెసేజెస్. 2 మెసేజెస్ వస్తుంది ఇక్కడ. వన్ మోర్ కార్డ్ తీసుకొని చెప్తాను మీకు. గివ్ మీ వన్ మోర్ ఆన్ దిస్ యూనివర్స్. ఏస్ ఆఫ్ పెంటికల్స్. కానీ ఇక్కడ 7 ఆఫ్ స్వోర్డ్స్ వచ్చేసి ఇంకా 7 ఆఫ్ కప్స్ వచ్చేసి చాలా డిసెప్టివ్ ఎనర్జీ. 10 ఆఫ్ పెంటికల్స్. 2 సినారియోస్ చూపిస్తుంది. ఒకరికి 7 ఆఫ్ స్వోర్డ్స్ అయితే చాలా చాలా డామినేటింగ్ ఎనర్జీ రీడింగ్‌లో చాలా డిసెప్టివ్ ఇంకా హానెస్ట్‌గా ఉండకపోవడం అనమాట. ఓకే. నేను ఇక్కడ 2 సినారియోస్ మీకు చెప్తాను. మీకు ఏది రెసొనేట్ అవుతుందో ఆ మెసేజ్ తీసుకోండి. కొంతమందికి ఈ పర్సన్ లాస్ట్ టైమ్ చూసినప్పుడు మిమ్మల్ని ఏమంటున్నారంటే, నేను నిన్ను నా సోల్‌మేట్‌గా చాలా చాలా కనెక్టెడ్‌గా ఫీల్ అవుతున్నాను. మిమ్మల్ని చూస్తే నాకు చాలా ప్యాషనేట్‌గా, చాలా చార్మింగ్ అనిపిస్తారు. ఒక స్టార్ట్ చేయాలి.
లైక్ నీతో ఒక స్టార్ట్ చేయాలి, న్యూ బిగినింగ్ అన్నది మనసులో ఉంది. కానీ వేరే పనులున్నాయి. నేనేదో సంథింగ్ ఈ పర్సన్ ఏదంటే నేను ఒక విషయం దాచిపెడుతున్నాను చెప్పలేను నీతో ఇప్పుడు అని చెప్పేసి అనుకున్నదనిపిస్తుంది నాకిక్కడ. ఎందుకంటే రిసెప్టివ్ ఎనర్జీ చాలా చూపిస్తుంది. సమ్ హిడెన్ ట్రూత్ అనమాట. అది చెప్తే ఈథర్ మీరు ఈ పర్సన్‌ని బ్యాడ్‌గా అనుకుంటారు. ఓకే. సొసైటీలో బ్యాడ్ అయిపోతారు. మీ ఒపీనియన్ మొత్తం వీళ్ళ గురించి చేంజ్ అవుతుంది అని చెప్పలేదు. ఇదొక సినారియో. ఓకే. ఇక్కడ ఇంకా ఎంపరర్, ఎంప్రెస్ ఇంకా ద లవర్స్ కార్డ్‌తో ఒక వియర్డ్ మెసేజ్ కొంతమందికి తెలిసుండొచ్చు ఆల్రెడీగా. కానీ చెప్తున్నాను. ఈ పర్సన్ ఏంటంటే ఆహ్, నేను దూరంగా ఉండడానికి నేను డిసెప్టివ్ అబద్ధం చెప్పేదేంటంటే వీళ్ళ లైఫ్‌లో ఇంకెవరైనా ఉండిండొచ్చు. ఐదర్ పాస్ట్ పర్సన్ వీళ్ళతో కాంటాక్ట్‌లో ఉండిండొచ్చు. లేకపోతే లైక్ విడిపోయినా అనుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చిండొచ్చు వీళ్ళ లైఫ్‌లో. సంథింగ్ అలాంటిదనమాట. అలా కనెక్ట్ అయి ఉన్నారు. నేను రిసెప్టివ్ ఉన్నాను. కాబట్టి ఇక్కడ నేను ఏస్ ఆఫ్ పెంటికల్స్‌తో ఆ ఫౌండేషన్ అనేది ఇక్కడ బ్రేక్ అయింది. రైట్. ద టవర్ కార్డ్‌తో. సో, ఇప్పుడేం జరగదు అని చెప్పిన సినారియో చూపిస్తుందన్నమాట. 2 చూపిస్తుంది. ఇక్కడ రిసెప్టివ్ ఎనర్జీ చాలా చాలా ఎక్కువుంది. ఓకే. చాలా సీక్రెటివ్ పర్సన్. ఏం చెప్పలేదు. ఏదో దాచిపెట్టి ఉండడము. స్పెషల్లీ ఫ్యామిలీ రిలేటెడ్ వేరే వాళ్ళు లైక్ ఆహ్, సో ఆహ్, ఫ్యామిలీ ఇంకా ఈ సిట్యుయేషన్ అన్నానా థర్డ్ పార్టీ కైండ్ ఆఫ్ థింగ్. వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం వీళ్ళు మీ వెనక ఇంకో పర్సన్‌తో మాట్లాడుతూ ఉండడం సంథింగ్ అలాంటిదేదో అనమాట. సో, దాచిపెట్టడం వల్ల ఈ పర్సన్ ఒకవేళ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు దూరంగా ఉన్నారంటే మీరు వాళ్ళ దృష్టిలో వాళ్ళు మీ దృష్టిలో వీళ్ళు బ్యాడ్ అయిపోతారు. మీ ఒపీనియన్ అంతా వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఈ పర్సన్ జస్ట్ అనమాట. ఓకే. ఎంత ఏమైనప్పటికీ లవర్స్ కార్డ్ కూడా డామినేట్ చేస్తుంది. సో, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ పర్సన్ మిమ్మల్ని ఒక సోల్‌మేట్‌గా ఒక లైక్ చాలా కనెక్టెడ్‌గా వెరీ, వెరీ ప్యాషనేట్ అయితే ఎనర్జీ అయితే ఉందిక్కడ. అట్రాక్షన్ అయితే చాలా చాలా ఎక్కువుందనమాట వీళ్ళకి మీ మీద. ఓకే. సో, అది కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట వీళ్ళు. సో, ఇప్పుడు నేనేం చేయలేను. సో, బెస్ట్ వదిలిపెట్టేస్తే బెస్ట్ దీన్ని. ఇక్కడ క్యారీ చేయడం కంటే అని చెప్పి ఈ పర్సన్ సైలెంట్‌గా ఉండడం అనమాట. మాక్సిమం మీకు మీరే మాట్లాడిండొచ్చు వీళ్ళతో. వీళ్ళు మాట్లాడేటప్పటికి మీకు లైక్ వీళ్ళు చాలా మొండిగా మాట్లాడతారు. మాట్లాడితే చాలా స్టబర్న్‌గా, చాలా కన్‌ఫ్యూజ్ స్టేట్‌తో మాట్లాడిండొచ్చు. ఓకే. సో, ఇది అండి. ఈ పర్సన్ యొక్క ఫీలింగ్స్ లాస్ట్ టైమ్ మిమ్మల్ని చూసినప్పుడు వీళ్ళు చెప్పాలనుకున్నది. హ్మ్. యూనివర్స్ నుంచి మీకు ఒక అడ్వైస్ అడుగుదాము. గివ్ మీ గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ సినారియో. వాట్ డు దే నీడ్ టు డు? నాకిక్కడ ఎనర్జిటిక్‌గా ఒకటి రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ పర్సన్ మిమ్మల్ని లాస్ట్ చూసి మళ్ళీ వస్తూనే ఉంటారు వీళ్ళు బ్యాక్. ఎంపరర్ అంత ఈజీగా వదిలిపెట్టరు దేన్నైనా సరే డిటర్మైన్ అయితే. ఈ పర్సన్ ఒకవేళ మీతో కాంటాక్ట్‌లో లేరు అంటే వీళ్ళు లవర్స్ కార్డ్‌తో ఇంకా ఎంప్రెస్ కార్డ్ కూడా చాలా డామినేటింగ్ ఎనర్జీస్ ఉంది ఇక్కడ. మేజర్ ఆర్కానా రైట్. సో, సమ్‌వేర్ నాకు నా ఇంట్యూషన్‌లో ఏమనిపిస్తుందంటే వీళ్ళు మళ్ళొస్తారు తిరిగి. కమ్యూనికేట్ చేస్తారు. వాళ్ళకి చేయాలని ఉంది యాక్చువల్లీ. కానీ మళ్ళీ ఎప్పుడొచ్చినా వీళ్ళు ఒక డిసెప్టివ్‌నెస్‌తోనే వస్తారు. అంటే హానెస్ట్ ఉండడం గాకుండా మళ్ళీ సేమ్ రిపీట్ అనమాట. సో, దిస్ ఈస్ హౌ ఇది ఎండ్ కాదు. ఈ సైకిల్ మళ్ళీ ఇక్కడ ఆగిపోయి మళ్ళీ రావడం ఇలా జరుగుతుందనమాట. సో, మీ మీ చేతిలో ఉంది. మీరు దాన్ని ఎండ్ చేయాలా? ఏంటి అని చెప్పేసి. సో, ఇక్కడ స్ట్రాంగ్‌గా చూపిస్తుంది. వీళ్ళకి అట్రాక్షన్ కూడా అంతే ఎక్కువుంది మీ మీద. ఓకే. ఆహ్, యాహ్! గివ్ మీ గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ యూనివర్స్. 7 ఆఫ్ వాండ్స్. ఓకే. నేనన్నది కరెక్ట్ ఇక్కడ. యాక్చువల్లీ అందుకే యూనివర్స్ గూడా చూపిస్తుంది. అమేజింగ్ మెసేజ్. సో, ఇక్కడ మీకు యూనివర్స్ 7 ఆఫ్ వాండ్స్‌లో గైడెన్స్ ఏంటంటే, నా ఇంట్యూషన్ ఆల్రెడీ చెప్పింది. మీరు ఈ పర్సన్ నుంచి తొందరలో వినే ఛాన్సెస్ ఉంది. మళ్ళీ వస్తారు వీళ్ళు వెనక్కి. మళ్ళీ మాట్లాడతారు. కాంటాక్ట్ మళ్ళీ జరుగుతుంది. ఓకే. జరిగినప్పుడు మళ్ళీ అదే వేలో, మళ్ళీ అదే డిసెప్టివ్ ఎనర్జీలో ఎందుకు ఇది అని మసక కొట్టడము, మ్యానిపులేట్ చేయడము ఇలాంటియి ట్రై చేయొచ్చనమాట. ఓకే. కాబట్టి ఇక్కడ గైడెన్స్ మెసేజ్ మీకు యూనివర్స్ నుంచి ఏంటంటే 7 ఆఫ్ వాండ్స్ వచ్చేసి ప్రొటెక్ట్ చేయడము. మిమ్మల్ని మీరు మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోండి ఈ పర్సన్ వచ్చినప్పుడు. మీరైతే నో చెప్పాలనుకుంటే ఖచ్చితంగా నో చెప్పేసేయండి. మీ గట్ ఫీలింగ్ మీకు నో వద్దు. సేమ్ ఎంటర్‌టైన్ అవుతుంది. మళ్ళీ అదే చెప్తుంది అనంటే ఖచ్చితంగా నో చెప్పండి. ఓకే. చెప్పండి ఈ పర్సన్‌కి నేను చాలా వర్క్ మీద ఫోకస్ ఉన్నా అదే చెప్దాం అనుకున్నాను. ఇక్కడ అదే కార్డ్ ఉంది కింద. వర్క్‌లో ఫోకస్డ్ ఉన్నాను. ఇప్పుడు నాకంత ఇంట్రెస్ట్ లేదు. డైరెక్ట్‌గా స్ట్రెయిట్ అవే ఆన్సర్స్. మీలో నేను అంటున్నానా ఎంప్రెస్ ఎనర్జీ ఉంది కాబట్టే ఈ పర్సన్ కొంచెం అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. ఎంప్రెస్ ఏంటంటే కంపాషనేట్ అనమాట చాలా. సరేలే అయిందేదో అయిపోయింది పాపం అని చెప్పి ఇంకో ఛాన్స్ ఇద్దామని. కానీ మీరు ఇచ్చే కొద్దీ ఈ పర్సన్ తీసుకుంటూనే ఉంటారు ఛాన్స్.
కొంచెం గార్డెడ్ అప్‌లో ఉండండి. మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది. ఈ పర్సన్ వచ్చినప్పుడు కొంచెం మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోండి. మీ గట్ ఫీలింగ్‌ని ట్రస్ట్ చేయండి. వద్దు అని అనిపిస్తుంటే చేయకండి. ఈ పర్సన్‌కి మళ్ళీ మాట్లాడకూడదు మీరు. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుందంటే డోంట్ డూ ఇట్. ఓకే. బీ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఏదున్నా సరే డైరెక్ట్‌గా ఇది చూడు నువ్వు నా లైఫ్‌లో రావాలనుకుంటే నేను అనుకుంటుంది ఇది. ఇది ఓకేనా అంటేనే వి కెన్ ప్రొసీడ్. లేదు అనంటే ఇట్స్ ఓకే. బాయ్ బాయ్ అని చెప్పడం అనమాట. క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ ఎలాంటి దాన్ని ఎంటర్‌టైన్ చెయ్యదు. డైరెక్ట్‌లీ వస్తే చెప్పడమే. లైక్ యూ నో ఈ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అనమాట. సో, మీరు కూడా ఈసారి స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండండి. మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోండి. వెరీ క్లియర్ రీడింగ్. నాకు అప్పుడే అనిపించింది లవర్స్ చూసినప్పుడే వీళ్ళు అంతే క్లియర్‌గా మీకు అట్రాక్ట్ అయ్యి ఉన్నారు. మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంది. మీరు ఖచ్చితంగా వచ్చి ఆల్రెడీ వచ్చుంటే నాకు మీరు కింద మెసేజ్ చేయండి. మళ్ళీ వస్తే ఫ్యూచర్‌లో గూడా ఇదే సినారియోతో డెఫినైట్‌లీ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఓకే. సో, కొంచెం మీరు ఎమోషన్స్ కంట్రోల్ ఇక చూడండి. ఈ కప్ ఇక్కడ చూసారా మీరు? క్లోజ్ ఉంది. జైల్‌లో ఉన్నట్లుందది. అంటే మీరు ఓవర్‌గా ఎమోషనల్ అయిపోకుండా మీరు కొంచెం ఎమోషన్స్‌ని పక్కన పెట్టేసి ప్రాక్టికల్‌గా, అనలిటికల్‌గా ఆలోచించి ఈ పర్సన్‌ని దూరం పెట్టడం బెస్ట్ అని చెప్పేసి మీకిక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే. సో, ఇదొచ్చేసి మీ రీడింగ్ అండి. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ రెజొనేట్ అయిందనుకుంటున్నాను. అండ్ మీరు నాకు కమెంట్స్‌లో ఖచ్చితంగా తెలియజేయండి. మీరు ఎలాంటి రీడింగ్స్ చూడాలనుకుంటున్నారు? మీకి నేను పోల్ గూడా పెట్టడానికి ట్రై చేస్తాను. మీకేదైతే ఇంట్రెస్ట్ ఉందంటే అది చేయడమే నా పని గూడా ఇక్కడ. ఇంట్రెస్ట్ లేకుండా మీకు నచ్చినట్లు చేయకపోతే దేర్ ఈస్ నో పాయింట్ రైట్? సో, మీకేదైతే నచ్చుతుందో నేనైతే దాని మీదే ఫోకస్ చేస్తాను. అలాంటి రీడింగ్సే చేస్తాను. అండ్ రేపు రేపొచ్చేసి ఫ్రైడే రైట్? రేపొచ్చేసి ఫ్రైడే రైట్? సో, ఫ్రైడే రేపు నేను లైవ్ రీడింగ్ మోస్ట్‌లీ 2:00 ఆఫ్టర్‌నూన్ వస్తాను. ఓకే. మీకు నేను అప్డేట్ చేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ముందు నేను కమ్యూనిటీలో పోస్ట్ పెడతాను. అక్కడ మనము చూడొచ్చనమాట. ఈవెన్ పోల్ గూడా కమ్యూనిటీలో కూడా పెడతాను. మీరిక్కడ హోమ్ పేజ్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ హోమ్, వీడియోస్ ఇంకా ప్లే లిస్ట్, షార్ట్స్ తర్వాత కమ్యూనిటీ అని ఉంటుందనమాట లాస్ట్‌లో. ఆ కమ్యూనిటీ ఓపెన్ చేసి చూడండి. మీకక్కడ కింద అంతా నేను మెన్షన్ చేసుంటాను. ఎప్పుడెప్పుడు ఏం చేస్తున్నాను, ఒకవేళ ఎందుకు వీడియో చేయట్లేదు అంటే రీజన్ గూడా అక్కడ పెట్టడము ఇదంతా అనమాట. సో, మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేశారనుకోండి, అంత ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో, రేపొచ్చేసి మనమందరము లైవ్ పర్సనల్ రీడింగ్‌లో కలుద్దాము. అందరిని అక్కడ కలుస్తాను. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ 10,000 సబ్స్క్రైబర్స్. మనం ఇప్పుడు 10,000 ఫ్యామిలీ అనమాట. ఐయామ్ వెరీ, వెరీ హ్యాపీ. నా ఫస్ట్ మైల్‌స్టోన్ అయితే నేను రీచ్ అయిపోయాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 15,000 ఆఫ్‌కోర్స్ రైట్ ఒకటి అయిన తర్వాత ఇంకొకటి పెట్టుకోవాలి. సో, నెక్స్ట్ వచ్చేసి 15,000 అనమాట మనది. ఖచ్చితంగా మీలో ఎవరైనా కొత్త వాళ్ళుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఏంటది గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే దానివల్ల నోటిఫికేషన్స్ వెళ్తున్నాయని నాకు రీసెంట్‌గా తెలిసింది. సో, ఖచ్చితంగా మీరు ఆ పని చేయండి. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. I will see you guys tomorrow. Bye bye. Take care.